మార్నింగ్ స్టూడెంట్స్, ప్రీవియస్ క్లాస్లోని ఏం డిస్కస్ చేసుకున్నాం? ఫెనాల్ తయారు చేయు పద్ధతుల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఫెనాల్ రసాయన ధర్మాల గురించి మాట్లాడుకుందాం. ఫెనాల్ రసాయన ధర్మాలు హెడ్డింగ్ పెట్టుకున్నాం. ఫెనాల్ రసాయన ధర్మాలు. మొదటగా ఫెనాల్ రసాయన ధర్మాల్లో మొదటగా కోల్బే చర్య. కోల్బే చర్య వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్. వెరీ ఇంపార్టెంట్ నేమ్డ్ రియాక్షన్ కోల్బే చర్య. ప్రీవియస్ ఇయర్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ 2012 నుంచి 2019 వరకు కూడా ఎవ్రీ ఇయర్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో వస్తున్న క్వశ్చన్ రాదండి కోల్బే చర్య. ఓకేనా? కోల్బే చర్య ద్వారా ఏం తయారు చేయవచ్చు అని చెప్తున్నాడు అంటే సాలిసిలిక్ ఆమ్లాన్ని తయారు చేయవచ్చు. సాలిసిలిక్ ఆమ్లం. సాలిసిలిక్ ఆమ్లం యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? దిస్ ఈస్ సాలిసిలిక్ ఆమ్లం. సాలిసిలిక్ ఆమ్లం. కోల్బే చర్య ద్వారా సాలిసిలిక్ ఆమ్లాన్ని తయారు చేయవచ్చు అని చెప్తున్నాను. ఓకే, మొదటగా ఫెనాల్ తీసుకున్నారు. ఫెనాల్ను తీసుకుని దానిని సోడియం హైడ్రాక్సైడ్తో చర్యనందిస్తే సోడియం పెనాక్సైడ్ అయాన్ ఏర్పడుతుంది. మొదటిగా ఏం ఏర్పడుతుంది? సోడియం పెనాక్సైడ్ అయాన్ ఏర్పడుతుంది. ఈ సోడియం పెనాక్సైడ్ అయాన్ను కార్బన్ డైఆక్సైడ్తో చర్యనందిస్తే దేనితో చర్యనందించాలి? కార్బన్ డైఆక్సైడ్తో చర్యనందిస్తే సోడియం సాలిసిలేట్ ఏర్పడుతుంది. సోడియం సాలిసిలేట్ ఏర్పడుతుంది. దీనిని HClతో ఆమ్లీకృతం చెందిస్తే మనం అనుకున్నటువంటి సాలిసిలిక్ ఆమ్లం ఏర్పడుతుంది అని చెప్తున్నాడు. ఏమేర్పడుతుంది? సాలిసిలిక్ ఆమ్లం. ఓకే, డెఫినేషన్ రాసుకున్నారా? ఫెనాల్ను సోడియం హైడ్రాక్సైడ్తో చర్యనందిస్తే సోడియం హైడ్రాక్సైడ్తో చర్యనందిస్తే ఏమేర్పడుతుంది? సోడియం పెనాక్సైడ్ ఏర్పడుతుంది. సోడియం పెనాక్సైడ్ ఏర్పడుతుంది. చూడండి నాన్న, మొదటగా ఏం తీసుకున్నాడు? ఫెనాల్ను తీసుకున్నాడు. ఫెనాల్ను దేనితో చర్య జరిపాడు? సోడియం హైడ్రాక్సైడ్తో చర్య జరిపాడు. సోడియం హైడ్రాక్సైడ్తో చర్య జరిపితే ఏమేర్పడింది? సోడియం పెనాక్సైడ్. సోడియం పెనాక్సైడ్ ఏర్పడింది అంటున్నాను. సోడియం పెనాక్సైడ్ ఏర్పడింది. ఓకేనా? దీనిని కార్బన్ డైఆక్సైడ్తో చర్య జరిపితే కార్బన్ డైఆక్సైడ్తో చర్య జరిపితే సోడియం సాలిసిలేట్ ఏర్పడుతుంది. సోడియం సాలిసిలేట్ ఏర్పడుతుంది.
దీన్ని ఏం చేశాడు, కార్బన్ డైఆక్సైడ్ తో చర్య జరపడ్డాను. అప్పుడు ఏమేర్పడింది, సాలిసిలేట్ ఏర్పడింది. ఏమేర్పడింది, సాలిసిలేట్ ఏర్పడింది. దీనిని HCl తో ఆమ్లీకృతం చెందిస్తే, HCl తో ఆమ్లీకృతం చెందిస్తే సాలిసిలిక్ ఆమ్లం ఏర్పడుతుంది. సాలిసిలిక్ ఆమ్లం ఏర్పడుతుంది. సాలిసిలిక్ ఆమ్లం ఏర్పడుతుంది. జాగ్రత్తగా గమనించండి. మొదటగా ఏం తీసుకున్నాడు, ఫెనాల్ ను తీసుకున్నాడు. దీనిని సోడియం హైడ్రాక్సైడ్ తో చర్య అందిస్తే ఏర్పడింది, సోడియం పెనాక్సైడ్ అయాన్ ఏర్పడింది. ఈ సోడియం పెనాక్సైడ్ అయాన్ ను కార్బన్ డైఆక్సైడ్ తో చర్య జరిపితే ఏర్పడింది, సోడియం సాలిసిలేట్ ఏర్పడింది. ఏర్పడింది అన్న, సోడియం సాలిసిలేట్ ఏర్పడింది అన్న. ఈ సోడియం సాలిసిలేట్ ను HCl తో ఆమ్లీకృతం చెందించాడు. ఆమ్లీకృతం అంటేనే HCl అవుతుంది. ఆమ్లీకృతం చెందిస్తే ఏర్పడింది, సాలిసిలిక్ ఆమ్లం ఏర్పడింది. ఏర్పడింది అన్న, సాలిసిలిక్ ఆమ్లం అనేది ఏర్పడింది. ఓకే, చూద్దాం సాలిసిలిక్ ఆమ్లము ఏ విధంగా ఏర్పడింది తల్లి. సాలిసిలిక్ ఆమ్లం ఏ విధంగా ఏర్పడింది, మొదట ఏం తీసుకున్నాడు, ఫెనాల్. దాన్ని దేనితో చర్య జరిపాడు, సోడియం హైడ్రాక్సైడ్ తో చర్య జరిపాడు. చర్య జరిపితే ఏర్పడింది, సోడియం పెనాక్సైడ్ అయాన్ ఏర్పడింది. దానిని కార్బన్ డైఆక్సైడ్ తో చర్య జరిపాడు. అప్పుడు సోడియం సాలిసిలేట్ ఏర్పడింది. దానిని HCl తో ఆమ్లీకృతం చెందిస్తే సాలిసిలిక్ ఆమ్లం ఏర్పడుతుందట. చూద్దాం. మొదటగా ఫెనాల్ తీసుకున్నాను. ఫెనాల్ దీని మీద నూరు పేర్స్ ఉంటే ఇది H+, దిస్ ఇస్ నెగిటివ్ చార్జ్ గా కన్సిడర్ చేయొచ్చు. ఫెనాల్ దేనితో చర్య జరపమన్నాడు, సోడియం హైడ్రాక్సైడ్ తో చర్య జరిపితే ఇక్కడ గమనించండి, NaOH ఏ విధంగా విడిపోతుంది, Na+ గాను OH- గాను విడిపోతుంది. ఈ OH- ఈ H+ ను గ్రహించుకుని H2O గా బయటకు వచ్చేస్తున్నాను. జాగ్రత్తగా గమనించండి. OH- పాజిటివ్ చార్జ్ అయినటువంటి H+ ను గ్రహించుకుని H2O గా బయటకు వచ్చేసింది. OH ఇదో హైడ్రోజన్, ఇదో హైడ్రోజన్, రెండు హైడ్రోజన్, ఇదో ఆక్సిజన్, H2O గా బయటకు వచ్చేసింది నాన్న. రిమైనింగ్ ఆక్సిజన్ చూడండి తల్లి, ఆక్సిజన్ అనేది Na+ ను గ్రహించుకుంటుంది. అప్పుడు సోడియం పెనాక్సైడ్ అయాన్ ఏర్పడింది తల్లి. ఏర్పడింది, సోడియం పెనాక్సైడ్ అయాన్, O- Na+, సోడియం పెనాక్సైడ్. సోడియం పెనాక్సైడ్ ని తయారు చేసేవారు. ఈ సోడియం పెనాక్సైడ్ ఆర్థో పొజిషన్ ఏముంటుంది, H తల్లి. ఈ సోడియం పెనాక్సైడ్ ను దేనితో చర్య జరపమంటున్నాడు, కార్బన్ డైఆక్సైడ్ తో చర్య అందించమన్నాడు. కార్బన్ డైఆక్సైడ్ అంటే COO-. ఓకే, ఈ నెగటివ్ చార్జ్ చూడండి తల్లి, ఆర్థో స్థానంలో ఉన్నటువంటి ఈ హైడ్రోజన్ ను గ్రహించుకుంటుందంట. ఈ నెగటివ్ చార్జ్ ఆర్థో స్థానంలో ఉన్న హైడ్రోజన్ గ్రహించుకుంటుందంట. ఈ COO- Na+ ని గ్రహించుకుని COO-Na అనేది ఈ ఆర్థో స్థానంలో ప్రతిక్షేపించబడుతుంది. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ చూడండి, ఇది చూడండి, కార్బన్ డైఆక్సైడ్ చూడండి, COO- Na+ ని గ్రహించుకుంది. అప్పుడు ఏమవుతుంది, COO-Na. ఆక్సిజన్ మీద నెగిటివ్ చార్జ్ ఆర్థో స్థానంలో ఉన్న హైడ్రోజన్ ని గ్రహించుకుంది, OH అవుతుంది అక్కడ. అప్పుడు ఈ COO-Na గ్రూప్ ని ఎందులో ప్రతిక్షేపించాడు, ఆర్థో స్థానంలో ప్రతిక్షేపించాడు. అప్పుడు ఏం ఏర్పడుతుంది, సోడియం సాలిసిలేట్. O- ఈ H ని గ్రహించుకుంది కాబట్టి
OH. ఈ CO మైనస్ Na గ్రహించుకుని ఆర్థో స్థానంలో ప్రతిక్షేపించాడు. COO Na. ఇది CO మైనస్ గాను Na ప్లస్ గాను ఏమేపడింది? ఇది సోడియం సాలిసిలేట్. సోడియం సాలిసిలేట్ ఏర్పడింది. ఈ సోడియం సాలిసిలేట్ ను దేనితో చర్య జరుపుతున్నాడు? HCl తో ఆమ్లీకృతం చెందిస్తున్నాడు. HCl తో ఆమ్లీకృతం చెందిస్తున్నాడు. HCl తో ఆమ్లీకృతం చెందిస్తే HCl ఏ విధముగా ఆయనీకరణం చెందుతుంది? HCl ఏ విధంగా ఆయనీకరణం చెందుతుంది? H ప్లస్ గాను Cl మైనస్ గాను ఆయనీకరణం చెందుతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి తల్లి, ఈ CO మైనస్ మనకి ఏం కావాలి? సాలిసిలిక్ ఆమ్లం కావాలి. చూడండి, OH COOH కావాలి ఇక్కడ ఆర్థో స్థానంలో. ఇది కావాలంటే ఈ CO మైనస్ అనేది ఈ H ప్లస్ ని గ్రహించుకుని Cl మైనస్ అనేది Na ని గ్రహించుకుని NaCl గా బయటకు వచ్చేస్తుంది అంట. ఓకేనా? CO మైనస్ H ని గ్రహించుకుంటే COOH సాలిసిలిక్ ఆమ్లం ఏర్పడిపోయింది. ఈ Cl మైనస్ పాజిటివ్ అయినటువంటి Na ని గ్రహించుకుని NaCl గా బయటకు వస్తుంది అంటే. HCOOH plus NaCl. This is compound name is salicylic amlam. Salicylic amlam. ఈ విధముగా ఫెనాల్ను ఉపయోగించి సాలిసిలిక్ ఆమ్లాన్ని తయారు చేయవచ్చు అని చెప్తున్నాను. ఫెనాల్ను ఉపయోగించి సాలిసిలిక్ ఆమ్లాన్ని తయారు చేయవచ్చు అని చెప్తున్నాడు. ఓకే, నోట్ చేసుకోండి. ఈజీ రియాక్షన్, ఇంపార్టెంట్ కూడా అవుతుంది. నోట్ చేసుకోండి. సెకండ్ రియాక్షన్, ఫెనాల్ను క్షయీకరణం చెందించుట. ఫెనాల్ను క్షయీకరణం చెందించుట. ఫెనాల్ను ఏ విధంగా క్షయీకరణం చెందిస్తారు? ఫెనాల్ను జింకు పొడితో క్షయీకరణం చెందిస్తే, ఫెనాల్ను జింకు పొడితో క్షయీకరణం చెందిస్తే బెంజీన్ ఏర్పడుతుంది. ఓకేనా? చూద్దాం. నోట్ చేసుకున్నారు కదా? ఫెనాల్ను క్షయీకరణం చెందించుట. ఫెనాల్ను క్షయీకరణం చెందించుట. ఫెనాల్ను జింకు పొడితో క్షయీకరణం చెందిస్తే జింకు పొడితో క్షయీకరణం చెందిస్తే బెంజీన్ ఏర్పడుతుంది. బెంజీన్ ఏర్పడుతుంది. మొదటగా ఏం తీసుకున్నాడు? ఫెనాల్ తీసుకున్నాడు. అసలు ఫెనాల్ను ఏం చేశాడు? జింకు పొడితో క్షయీకరణం చెందించమన్నాడు. జింకు పొడితో క్షయీకరణం చెందించమన్నాడు. క్షయీకరణం అంటే ఏంటి? ఎలక్ట్రాన్లను గ్రహించుట లేదా హైడ్రోజన్లను గ్రహించుట అని అర్థం.
ఓకేనా? ఇక్కడ మొదటగా ఫేనాల్ తీసుకుంటారు సరే. ఫేనాల్ ఓకే. ఫేనాల్ జింకు పొడితో జింకు పొడితో ఏమన్నాడు? క్షయకరణం చెందిస్తే ఏం ఏర్పడుతుంది? బెంజీన్ ఏర్పడుతుందంట. ఏం ఏర్పడుతుందనా? బెంజీన్ ఏర్పడుతుంది అని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ జింకు పొడిని చూడండి తల్లి. ఈ జింకు పొడి అనేది ఆక్సిజన్ చూడండి తల్లి. ఇక్కడ జింక్ ఆక్సైడ్ గా బయటకు విడుదల చేయబడుతుంది. జింక్ ఆక్సైడ్ గా బయటకు విడుదల చేయబడింది క్షయకరణం చెందిస్తే. అప్పుడు ఏం మిగిలింది? బెంజీన్ కు ఏముంది? హైడ్రోజన్ ఉంది తల్లి. మనకు బెంజీన్ ఏర్పడింది. దిస్ ఈజ్ బెంజీన్ స్ట్రక్చర్. ఏర్పడింది? బెంజీన్ ఏర్పడింది తల్లి. బెంజీన్ ఏ విధంగా ఏర్పడింది అన్న? ఫీనాలను జింక్ పొడితో క్షయకరణం చెందిస్తే బెంజీన్ ఏర్పడింది తల్లి. ఈ జింక్ అనేది ఆక్సిజన్ చూడండి తల్లి. జింక్ ఆక్సైడ్ గా విడుదల చేయబడింది. బెంజీన్ అనేది ఏర్పడింది అన్నమాట. ఓకే, ఈ విధముగా మనకి ఏర్పడింది తల్లి. ఇప్పుడు బెంజీన్ యొక్క ఫార్ములా వచ్చేది C6H6 నా. బెంజీన్ యొక్క ఫార్ములా వచ్చేందనా C6H6. C6H6 అంటారు బెంజీన్ యొక్క ఫార్ములా వచ్చి. ఫేనాలను క్షయకరణము చెందిస్తే ఏం ఏర్పడుతుంది అన్నాడు? బెంజీన్ ఏర్పడుతుంది అని చెప్తున్నాడు. ఏం ఏర్పడుతుందనా? బెంజీన్ ఏర్పడుతుంది. ఓకే, నెక్స్ట్ రియాక్షన్ నోట్ చేసుకున్నారు కదా? థర్డ్ రియాక్షన్, ఫేనాలను ఆక్సీకరణం చెందించుట. ఫేనాలను ఆక్సీకరణం చెందించుట. మొదటగా ఫేనాల్ తీసుకుంటారు సరే. నిర్వచనం చూడాలి. ఫేనాలను క్రోమిక్ ఆమ్ల సమక్షంలో క్రోమిక్ ఆమ్లం సమక్షంలో గాలితో చర్య జరిపితే గాలితో ఆక్సీకరణ చర్యకు గురి చేస్తే గాలితో ఆక్సీకరణ చర్యకు గురి చేస్తే బెంజోక్వినోన్ ఏర్పడుతుంది. బెంజోక్వినోన్ మరొక పేరు డైక్వినోన్ అంటారు. బెంజోక్వినోన్ అనేది ఏర్పడిందంట. ఇక్కడ చూడండి, ఫేనాలను ఆక్సీకరణం చెందిస్తే ఏం తయారు చేస్తారు? బెంజోక్వినోన్ తయారు చేస్తారని చెప్తున్నారు. ఫేనాలను దేని సమక్షంలో ఆక్సీకరణం చెందించాడు? క్రోమిక్ ఆమ్లం సమక్షంలో గాలితో ఆక్సీకరణం చెందించాడు. క్రోమిక్ ఆమ్లం సమక్షంలో గాలితో ఆక్సీకరణం చెందించాడు. ముందుగా ఫేనాల్ తీసుకుందాం. ఫేనాల్ తీసుకున్నాను. ఏం తీసుకున్నాను? ఫేనాల్ తీసుకున్నాడు. ఈ ఫేనాల్ను క్రోమిక్ ఆమ్లం సమక్షంలో గాలితో ఆక్సీకరణం చెందిస్తున్నాడు. క్రోమిక్ ఆమ్లం యొక్క ఫార్ములా Na2Cl2O7H2SO4. ఈ క్రోమిక్ ఆమ్లం సమక్షంలో ఆక్సీకరణం చెందిస్తే గాలితో ఏం ఏర్పడుతుంది?
బెంజోఫినోల్ ఏర్పడుతుంది. నేను ఇక్కడ అందరూ కూడా చూడండి, గమనించండి. ఇక్కడ బాండ్ చూడండి తల్లి. ఈ బాండ్ అనేది ఈ కార్బన్ మీదకి మైగ్రేషన్ జరిగితే ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది. అప్పుడు కార్బన్ బ్యాలెన్స్ చూడండి తల్లి, 1 2 3 4గా ఉంది. ఈ బాండ్ ఎక్కడ మైగ్రేషన్ జరిగితే ఇది 1 2 3 4 5. కార్బన్ బ్యాలెన్సీ అనేది 4 రెట్టింది. 4 ఉండవలసినది ఇప్పుడు 5 ఉన్నాయి. అంటే ఏంటి, ఈ కార్బన్ మీద ఉన్న బాండ్ అనేది ఇక్కడ మైగ్రేషన్ జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి బాండ్ ఇక్కడ మైగ్రేషన్ జరిగింది. ఓకేనా, డబుల్ బాండ్ వచ్చింది తల్లి. 1 2 3 4 5. అప్పుడు ఈ కార్బన్ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రాన్లను నెక్స్ట్ కార్బన్కి ఇచ్చేసింది. ఈ బాండ్ ఇక్కడ మైగ్రేషన్ జరిగింది, ఇక్కడ వస్తుంది తల్లి బాండ్. అప్పుడు ఈ కార్బన్ బ్యాలెన్స్ ఏమవుతుంది, 1 2 3 4 ఎక్కువ ఉంది కదా తల్లి. అప్పుడు ఏమవుతుంది, ఈ బాండ్ ఇక్కడ మైగ్రేషన్ జరిగితే ఈ బాండ్ అనేది ఇక్కడ మైగ్రేషన్ జరుగుతుంది. ఓకేనా, అప్పుడు ఈ ఆక్సిజన్, ఒక ఆక్సిజన్ అనేది 2 హైడ్రోజన్ గ్రహించుకుని H2Oగా బయటకు వచ్చేస్తున్నారు. ఓకే, ఆక్సిజన్ 2 హైడ్రోజన్తో H2Oగా బయటకు వచ్చేస్తుంది. రిమైనింగ్ ఆక్సిజన్ ఇంట్రడ్యూస్ ద పారా పొజిషన్. ఇంకొక ఆక్సిజన్ చూడండి, ఈ పొజిషన్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ చూడండి, ఇక్కడ బాండ్ ఉంది కాబట్టి బాండ్ పెట్టాను. ఈ బాండ్ ఏమైంది, ఇక్కడ మైగ్రేషన్ జరిగింది కాబట్టి ఇక్కడ బాండ్ వచ్చింది. ఈ బాండ్ ఏమైంది, ఇక్కడ మైగ్రేషన్ జరిగింది కాబట్టి ఇక్కడ డబుల్ బాండ్ వచ్చింది. ఈ కాంపౌండ్ ఏం చేసింది, ఇక్కడ ఉన్న ఒక ఆక్సిజన్ గ్రహించుకుంది. ఓకే, ఈ బాండ్ ఇక్కడ మైగ్రేషన్ జరిగింది. ఈ హైడ్రోజన్ H2Oగా బయటకు వచ్చేసింది. ఈ బాండ్ ఇక్కడ మైగ్రేషన్ జరిగితే డబుల్ బాండ్ ఓ. దీని పేరేమన్నాడు, బెంజోఫినోల్. బెంజోఫినోన్ అనేది ఏర్పడింది అన్న. బెంజోఫినోన్ అనేది ఏర్పడింది. ఓకే, బెంజోఫినోన్. నెక్స్ట్ ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం నాన్న, రైమర్ టేమన్ చర్య కూడా ఫేనాల్ యొక్క రసాయనిక ధర్మాలు. రైమర్ టేమన్ చర్య కూడా ఫేనాల్ యొక్క రసాయనిక ధర్మాలు. దాని గురించి కూడా సింపుల్ ఈక్వేషన్ తీసుకుని మాట్లాడతారు. నెక్స్ట్ 4th one, రైమర్ టేమన్ చర్య. రైమర్ టేమన్ చర్య. రైమర్ టేమన్ చర్యలో మొదటగా ఏం తీసుకుంటాడు, ఫేనాల్ తీసుకుంటాడు. ఫేనాల్ని ఏం చేస్తాడు, సోడియం హైడ్రాక్సైడ్ సమక్షంలో క్లోరోఫామ్తో చర్యలు అందిస్తే ఏం ఏర్పడుతుంది, సాలిసాల్డిహైడ్ ఏర్పడుతుంది. ఈ చర్యని ఏమని పిలుస్తారు, రైమర్ టేమన్ చర్య అంటారు. ఓకేనా, చూద్దాం. ఫేనాలను పర్లేదు నోట్ చేసుకున్నాను. ఫేనాలను సోడియం హైడ్రాక్సైడ్ సమక్షంలో క్లోరోఫామ్తో చర్య జరిపితే ఏమేర్పడుతుంది, సాలిసాల్డిహైడ్ ఏర్పడుతుంది. సాలిసాల్డిహైడ్. సాలిసాల్డిహైడ్ ఏర్పడుతుంది. సాలిసాల్డిహైడ్ అనేది ఏర్పడుతుంది. ఈ చర్యలో ఆల్డిహైడ్ గ్రూపు
ఈ చర్యలో ఆల్డిహైడ్ గ్రూపు ఆర్థో స్థానంలో ప్రతిక్షేపించబడుతుంది. అట్టి చర్యను రైమర్ టేమన్ చర్య అని అంటారు. రైమర్ టేమన్ చర్య అంటారు. డియర్ స్టూడెంట్స్, జాగ్రత్తగా గమనించండి. మొదటికి ఏం తీసుకున్నాడు? ఫేనాల్ తీసుకున్నాడు. ఫేనాల్ను సోడియం హైడ్రాక్సైడ్ సమక్షంలో క్లోరోఫామ్ తో చర్య జరుగుతుంది. దేనితోనైనా క్లోరోఫామ్. ఈ క్లోరోఫామ్ తో చర్య జరిపితే ఏమేర్పడుతుంది? సాలిసాల్డిహైడ్ ఏర్పడుతుంది. ఏమేర్పడిందన్నా? సాలిసాల్డిహైడ్ ఏర్పడుతుంది. ఈ చర్యలో ఆల్డిహైడ్ గ్రూప్ అంటే CH1. ఆల్డిహైడ్ గ్రూప్ ఆర్థో స్థానంలో ప్రతిక్షేపించబడుతుంది. ఏ స్థానంలో ప్రతిక్షేపించబడుతుంది? ఆర్థో స్థానంలో ప్రతిక్షేపించబడుతుంది అని చెప్తున్నాడు. అట్టి చర్యను ఏమంటారు? రైమర్ చర్య అంటారు. రైమర్ టేమన్ చర్య అని అంటారు. మొదటగా ఫేనాల్ తీసుకుందాం. ఓకేనా? ఫేనాల్ రసాయన ధర్మాలకు రైమర్ టేమన్ చర్య కూడా వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ రాశారు. ఓకే, ఫేనాల్ తీసుకున్నాం. ఫేనాల్ ను దేనితో చర్య జరుపుకున్నాడు? దేని సమక్షంలో? సోడియం హైడ్రాక్సైడ్ సమక్షంలో క్లోరోఫామ్ తో చర్య జరుపు. క్లోరోఫామ్ యొక్క ఫార్ములా CH Cl3. సోడియం హైడ్రాక్సైడ్ సమక్షం 3 moles of NaOH plus ఓకే, ఇక్కడ గమనించండి. 3 సోడియంలు 3 క్లోరైడ్లతో 3 NaCl గా బయటికి విడుదల చేయబడుతుంది. 3 NaCl గా బయటికి విడుదల చేయబడింది. ఓకే, నెక్స్ట్ ఏముందో తల్లి, ఇక్కడ హైడ్రోజన్ చూడండి తల్లి. ఈ హైడ్రోజన్ ఇది Na+ గాను OH- గాను విడిపోతే ఈ OH- ఇక్కడ ఉన్నటువంటి ప్రోటాన్ అయినటువంటి హైడ్రోజన్ ని గ్రహించుకుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రోటాన్ ని ఈ OH- అనేది గ్రహించుకుంటుంది. అప్పుడు ఇక్కడ ఎన్ని OH ఉన్నాయి? 3 OH ఉన్నాయి. అంటే 3 హైడ్రోజన్లు. ఈ హైడ్రోజన్ కూడా వచ్చి చేస్తే 4 హైడ్రోజన్లు H2O గా బయటకు విడుదల చేయబడుతుంది. 2H2, 4 హైడ్రోజన్, 2 2 4. ఇక్కడ ఎన్ని ఆక్సిజన్లు ఉన్నవి? 3 ఆక్సిజన్లు ఉన్నవి కాబట్టి 2 ఆక్సిజన్లు రాశాను కదా, 2 ఆక్సిజన్లు. రిమైనింగ్ 1 ఆక్సిజన్ ఉంది తల్లి. అప్పుడు ఏమేమి మిగిలినవి చూడండి తల్లి, ఏమేమి మిగిలినవి? CHO మిగిలింది. ఈ CHO గ్రూపు ఏ స్థానంలో ప్రతిక్షేపించబడుతుంది అని చెప్తున్నాడు? ఆర్థో స్థానం. ఇది ఆర్థో స్థానం. ఇది పొజిషన్ ఆర్థో స్థానం. ఈ ఆర్థో స్థానంలో CHO గ్రూప్ అనేది ప్రతిక్షేపించబడుతుంది. అప్పుడు సాలిసాల్డిహైడ్ ఏర్పడుతుంది. అప్పుడు ఏం ఏర్పడుతుంది? సాలిసాల్డిహైడ్ అనేది ఏర్పడుతుంది. చూడండి, సాలిసాల్డిహైడ్ అనేది ఏర్పడుతుంది అని చెప్తున్నాను. ఇక్కడ మీరు ఒకటిసారి ఇక్కడ ఉన్న ప్రోటాన్ కాదు తల్లి, మరి ఆర్థో స్థానంలో ఉన్నటువంటి ప్రోటాన్ ను ఈ OH- అనేది గ్రహించుకుంటుంది అంతే. అప్పుడు ఏమొస్తుంది? H2O అనేది వస్తుంది. ఓకేనా? అప్పుడు మీ రిమైనింగ్ ఏం మిగిలింది? CHO, OH, CHO. సాలిసాల్డిహైడ్ అనేది ఏర్పడింది. సాలిసాల్డిహైడ్. సాలిసాల్డిహైడ్ అనేది ఏర్పడింది నాకు. ఓకే, ఇక్కడ చూడండి, 3 సోడియంలు
3 క్లోరైడ్తో 3 NaCl గా బయటకు వచ్చింది రా తల్లి. అది ఓకే కదా? 3 సోడియంలు 3 క్లోరైడ్తో 3 NaCl గా బయటకు వచ్చింది. రిమైనింగ్ ఏముంది? 3 హైడ్రోజన్లు. ఈ OH మైనస్ ఈ H+ ని గ్రహించుకుందా తల్లి. ఓకేనా? ఇందాక వచ్చి రాంగ్ గా డిస్కస్ చేసేది ఇక్కడ హెచ్ఆర్ చెప్పాం కదా తల్లి. ఇక్కడ H+ ని గ్రహించుకుందా తల్లి. OH మైనస్ ఈ H+ ని గ్రహించుకుందా తల్లి. అప్పుడు ఏమవుతుంది? 2H2O గా విడుదల చేయబడింది అన్న. 2H2O గా విడుదల చేయబడింది. రిమైనింగ్ 3 ఆక్సిజన్లు 2 ఆక్సిజన్లు కంప్లీట్ అవుతాయి. ఎన్ని ఆక్సిజన్లు అంటే ఒక ఆక్సిజన్ CHO. ఈ CHO గ్రూప్ ని ఆర్థో స్థానంలో ప్రతిక్షేపించాం. ఇదిగో CHO గ్రూప్ ని ఆర్థో స్థానంలో ప్రతిక్షేపించబడింది తల్లి. అప్పుడు ఏం ఏర్పడింది? సాలిసాల్డిహైడ్ అనేది ఏర్పడింది నాన్న. ఏర్పడింది? సాలిసాల్డిహైడ్ అనేది ఏర్పడింది తల్లి. ఈ విధముగా మనము ఫెనాల్ యొక్క రసాయనిక ధర్మాల గురించి మాట్లాడుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ తల్లి.